పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినంతగా, పవన్ కళ్యాణ్ ట్రోల్ చేసినంతగా, లేకపోతే మీరు అనుకున్నట్లుగానే క్వశ్చన్ చేసినట్లుగా మీరు చంద్రబాబు నాయుడిని చేయరు, నారా లోకేష్ని చేయరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేయరు. ఎందుకని పవన్ కళ్యాణ్ మీద అప్పుడు చెప్పాను కదా కారణం. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఎప్పుడు కూడా అన్అపాలజెటిక్ సనాతని హిందూ అనరు, కానీ ఆయన హిందువే. నారా లోకేష్ హిందువే. యజ్ఞాలు చేశారు, వాళ్ళు యాగాలు చేశారు. నారా దేవాంశిని వీళ్ళందరినీ పెట్టుకుని యాగాలు చేశారు. బాలయ్యబాబు హిందూ కదా? అంతకంటే హిందువులా వీళ్ళు? బాలయ్యబాబు పొద్దున్న లేస్తే శ్లోకాలు చెప్తాడుగా, అంతకంటే పెద్ద ఎప్పుడైనా అనలేదా బయటకు వచ్చి అతను? ఎందుకంటే వాళ్ళకి తెలుసు మతానికి రాజకీయానికి సంబంధం లేదని. జగన్మోహన్ రెడ్డి అనలేదు ఎప్పుడొచ్చి నేను క్రిస్టియన్ని అని. క్రిస్టియన్లు ప్రమాదంలో పడిపోతున్నారా అని అనలేదే. ఎందుకనలా? వాళ్ళు అనలేదు కాబట్టే వాళ్ళ మీద అంతే తక్కువగా చేస్తున్నాం. ఇతను అంటున్నాడు కాబట్టే వీ ఫీల్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ థ్రెట్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మార్క్ మై వర్డ్స్. ఈ రోజున్న పరిస్థితులు 10 సంవత్సరాల క్రితం ఎట్లా లేవో ఈ రోజున్న పరిస్థితులు నెక్స్ట్ కమింగ్ 2029 ఎలక్షన్స్కి ఉండవు. చాలా చాలా అండర్ కరెంట్ హీట్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. కేవలం మత రాజకీయాలు, తెలంగాణ కంటే దారుణమైన మత రాజకీయాలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆధారంగా భారతీయ జనతా పార్టీ చేద్దాం అనుకుంటుంది. ఖచ్చితంగా అలాంటి ఆశల్ని ఎప్పుడు కూడా దక్షిణ భారతదేశం తిప్పి కొడతానే ఉంది. ఎడంకాలితో మత రాజకీయాన్ని కొడతానే ఉంది, తంతానే ఉంది, తరుముతానే ఉంది. అలాంటి ఒక ఉద్యమంలోనే మేము కూడా భాగస్వాములు అవుతాం. పవన్ కళ్యాణ్ లాంటి మతోన్మాద రాజకీయాలు చేయాలనుకుంటున్న వ్యక్తుల్ని, శక్తుల్ని అడ్డుకుంటాం. ఈరోజు మేము ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ మీరు చెప్తున్నట్లు బీజేపీ చేతిలో కీలుబొమ్మ అయి ఉండుంటే, ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ మతోన్మాద రాజకీయాలు చేస్తూ అరాచకం సృష్టించేందుకు రెడీ అవుతూ ఉండుంటే 100% స్ట్రైక్ రైట్ 21 సీట్స్లో, అసెంబ్లీ సీట్స్లో ప్రజలు పిచ్చివాళ్ళ, ప్రజలు గుర్తించలేదా? ఐఎమ్ ఎన్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ అనింది పవన్ కళ్యాణ్ ఎప్పుడు? తిరుమల లడ్డు ఇష్యూ బాగా గత ఆగస్ట్ సెప్టెంబర్లో కదా, అంతే కదా. ఎలక్షన్స్కి ముందు అనలేదే. నువ్వు అడిగింది ఏంటి? 100% స్ట్రైక్ రేట్ నీకు ఎందుకు ఇచ్చారు? నువ్వు సావులోలాగా గుళ్ళు చుట్టూరు తిరగటానికి ఇచ్చారా? నీకు 100% స్ట్రైక్ రేట్ ప్రజలు ఎందుకు ఇచ్చారు? తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాక తెలుగుదేశం పార్టీ ఓటర్లందరూ నీకు ఎందుకు స్ట్రైక్ రేట్ ఇచ్చారు? నువ్వు ఒక ధర్మాన్ని, ఒక మతాన్ని మీదేసుకుని తప్పులేదు. నువ్వు ఒక ధర్మాన్ని మీదేసుకుంటే తప్పులేదు, పవన్ కళ్యాణ్ తప్పులేదు. కానీ నువ్వేం చేయాలి? నువ్వు తీసుకోవాల్సింది ఉప ముఖ్యమంత్రి కాదు. ఒకటి అన్నారు ఆయన, సనాతన పరిరక్షణ బోర్డు అని చెప్పాను. ఆ బోర్డు ఫామ్ చేయించు, భారతీయ జనతా పార్టీతో మాట్లాడి, సెంట్రల్ గవర్నమెంట్ మీ సోదరులేగా ఉంది, మీ తొత్తులేగా, మాట్లాడు, బోర్డు పెట్టించు. ఆ బోర్డుకు నువ్వు చైర్మన్గా ఉండు, అన్ని గుళ్ళు తిరుగుతూ ఉండు, తప్పులేదు. నీ మతం కోసం నువ్వు పాటుపడు, తప్పులేదు. కానీ నువ్వు రాజకీయాలలోకి మతాన్ని తీసుకొస్తున్నావు, అది తప్పు. అదే తప్పు. 100% స్ట్రైక్ రేట్ ఇచ్చింది ప్రజలు గుళ్ళ చుట్టూరు తిరుగుతారని కాదు. ఏ పవన్ కళ్యాణ్ కోట్లు వేసిన వాళ్ళలో క్రిస్టియన్స్, ముస్లిమ్స్ లేరా? ఉంటారు, ఉన్నారు కూడా. మరి ఎందుకంటే 100% స్ట్రైక్ రేట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక క్యాపిటల్ లేదు, తీసుకొచ్చి ఒక మంచి క్యాపిటల్ నిర్మిస్తారని. కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి చూపించినట్టు కనిపించినట్టు అట్లా జ్యోతిలక్ష్మి జయమాలిని డ్యాన్స్ లాగా నిధుల్ని ఎంత దారుణం అంటే విజయ్, భారతీయ జనతా పార్టీ 25,000 కోట్లు ఒక కన్వెన్షన్ సెంటర్కి అహ్మదాబాద్లో ఇచ్చింది. 2014 నుంచి 19 టెన్యూర్లో 25,000 కోట్లు ఒక కన్వెన్షన్ సెంటర్కి, టూరిస్ట్ ప్లేస్ లాగా. అమరావతికి 2,500 కోట్లు ఇచ్చారు. ఒక ప్రజలు నిర్మించుకుంటున్న రాజధాని, దీనిలో ప్రజలు బతకాలి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఏర్పడాలి, ఇండస్ట్రీస్ రావాలని చెప్పని పొత్తులో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన. అప్పుడు అలాంటి భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి నిధులు తీసుకురావడం కోసం మీకు ఓట్లు వేశారు. అది చేయట్లా నువ్వు. అందుకే మేము చంద్రబాబు నాయుడు గారి గురించి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చింది అందుకే వాళ్ళకి. కానీ అతను దాన్ని మిస్యూజ్ చేస్తున్నాడు. సో దేర్ లైజ్ ఎ ప్రాబ్లం. ఈ మీరు అన్నట్లు ఇదే కనుక ముప్పు అయితే ప్రజలు తిప్పికొడతారన్నట్టు నమ్మకం ఉందా? ఖచ్చితంగా. దక్షిణ భారతదేశంలో ఎస్పెషల్లీ వీళ్ళ పావులు కదలట్లేదు కాబట్టే భారతీయ జనతా పార్టీ ఈ లోకల్ లాంగ్వేజెస్ తెలిసిన ఒక పావును ప్రవేశపెట్టింది. కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు విజయ్, ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్. సదరన్ స్టేట్స్లో ప్రజలు చాలా చాలా తెలివైన వాళ్ళు. మన లిటరసీ రేట్ ఎక్కువ, మన వాళ్ళకు ఉన్న తెలివి ఎక్కువ, అతి తెలివి కూడా ఉంటుంది కొద్దిగా. కానీ ప్రజలు ఖచ్చితంగా ఈ మత రాజకీయాలను తిప్పికొడతారు. ఎందుకంటే వాళ్ళకి భక్తికి రాజకీయానికి గల తేడా, ఆ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ వాళ్ళకి తెలుసని నేను అనుకుంటున్నాను.
ఖచ్చితంగా తిప్పికొడతారు. ఒకవేళ తిప్పికొట్టే పరిస్థితులు లేకపోతే మా లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి గుర్తు చేయడానికి.